కొరకు వారి పక్షంగా మనము ప్రార్థన చేయడం. నేను ఒక మాటలో చెప్పాలంటే నిర్వచనం, ఇతరుల అవసరాల కొరకు మనము దేవుణ్ణి అడగడం, ఇది విజ్ఞాపన ప్రార్థన. ఉదాహరణకు ఏంటంటే, దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని చేయడం, మధ్యవర్తిత్వపు ప్రార్థన అని కూడా అనొచ్చు. మధ్యవర్తిత్వపు ప్రార్థన అంటే ఆ ప్రజల కంటే మనకి ఇంకా ఎక్కువ భారం ఉండి, ప్రజల మీద భారం ఉండి, దేవుని మీద ప్రేమ ఉండి. ఆలోచించండి, దేవుని మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో మనము ఆ ప్రజల కంటే ఎక్కువ చొరవ తీసుకొని భారంతో ప్రార్థన చేయడం, దీన్ని మధ్యవర్తిత్వపు ప్రార్థన అని కూడా అంటారు. చూడండి, అదే మాటలు బైబిల్లోంచి 1-2 సార్లు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మధ్యవర్తిత్వపు ప్రార్థన లేదా విజ్ఞాపన ప్రార్థన. ఎస్, యోవేలు 2:17 చదవండి. జాగ్రత్తగా వినాలి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులంట. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. యోవేలు గ్రంథం 753. ఎస్, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. అది ఏం చేయాలి? కన్నీరు విడుచుచు, మధ్యలో నిలబడాలి, కన్నీరు విడవాలి. ఇప్పుడు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకునుము, వారిని అవమానమునకు అప్పగింపకము అని వేడుకొనవలెను. ఎవరు వీళ్ళు? యాజకులు. పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో యాజకులం ఎవరము? మనమే. రాజులైన యాజక సమూహం. మనమందరికీ మనకున్నటువంటి దేవుడు పెట్టిన బిరుదు ఏంటంటే, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం మీరు రాజులైన యాజక సమూహము. 1 పేతురు 2:9 ప్రకారం రాజులైన యాజక సమూహం మనం. కాబట్టి ఇప్పుడు యాజక సమూహం అయినటువంటి మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు, ఇటు ప్రజల కొరకు, అటు దేవుని కృపాసనం వద్దకు మధ్యలో నిలబడి, నీ ప్రజల ఎడల జాలి చేసుకొనుము ప్రభువా అని ప్రార్థించాలి. ప్రభువాని ప్రార్థించాలి. ఇప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడేమో ప్రజల వైపు తిరిగి, దేవునితో మాట్లాడేటప్పుడేమో యాజకులు దేవుని వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనం కూడా ప్రజల్ని దేవుని యొద్దకు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఆ మధ్యలో మనం ఉన్నాం, ఈ మధ్యలో. కాబట్టి ఆ మధ్యవర్తిత్వపు పని చేయాలి, అది మనకు అవసరం. ఎహెచ్కేలు 22:30 అమ్మ. ఎహెచ్కేలు 22:30 చూడండి ఒకసారి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకును. ఎక్కడంట? బ్రద్దలైన సందులలో, ఆ మధ్యలో నిలబడ్డానికి. ఏమి బ్రద్దలైంది? దేవునికి ప్రజలకు మధ్యన పాపం అడ్డగా వచ్చింది, దానివల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మనం నిలబడి, ఆ బద్దలైన సందుల్లో మనం నిలబడి, ఆ బద్దలైన సందుల్లో నిలబడేవాడు కావాలంట దేవునికి. దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడేటువంటి, ఆ పాపంలోనికి పరిశుద్ధమైన దేవునికి మధ్యలో నిలబడేటువంటి వాడైన తగిన వాడు ఎవడా అని ఎంత విచారించినను ఒకడైనా కనపడలేదు. అది దేవుని విచారం. దేవునికి ఎవరు కావాలి? ఇలాంటి మధ్యవర్తులు కావాలి, ఇలాంటి యాజకులు కావాలి. ఈరోజు పరిచర్యలు చేసేటువంటి వాళ్ళు, రకరకాల పరిచర్యలు చేసే వాళ్ళు ఉన్నారు. పాటలు పాడడానికి చాలామంది వస్తారు సంఘంలోకి, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మంది వస్తారు.
ఇప్పుడు ప్రార్థన అంటే మామూలు ప్రార్థన అంటే వస్తారు. ఉపవాస ప్రార్థన ప్రకటించండి, ఎంతమంది వస్తారు కదా? ఉపవాస ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎంతమంది? తర్వాత ఆత్మల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఆత్మల కోసం ప్రార్థన. చాలామంది వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా వ్యక్తిగతమైన అవసరాలు చెప్తారు, పక్కింటి వాళ్ళ అవసరాలు కూడా చెప్తారు. కానీ పక్కింటి వాళ్ళు రక్షణ పొందాలని మా ప్రార్థన అండి, మేము వాళ్ళకి సువార్త చెప్తున్నాం, మాకు భారం ఉంది, వాళ్ళు రక్షింపబడాలని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఒక ఆత్మ మారు మనసు పొందడం వల్ల పరలోకములో, లేదా ఒక పాపి మారు మనసు పొందడం వల్ల పరలోకములో గొప్ప సంతోషము కలుగును. ఉందా మాట? బైబిల్లోని మాట చెప్తున్నా. ఎక్కడుందమ్మా? లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనములో ఉందన్నమాట. పరలోకములో గొప్ప సంతోషము కలుగును అని. ఆ పరలోకపు సంతోషానికి నీవు కారకుడవు కావాలి, నీవు కారకురాలవి కావాలి. కావాలంటే మధ్యవర్తిత్వపు ప్రార్థన చేయాలి. దేవుడు తగిన వాడు ఎవడా అని వెతుకుచున్నాడు కాబట్టి ఆ వెతికేటువంటి వారికి ఇదిగో ప్రభువా నేనున్నానని చెప్పగలగాలి. యెషయా ప్రవక్త చెప్పినట్టు నేను సిద్ధము అని చెప్పగలగాలి. రైట్? ఆ స్థితిలోకి రాగలగాలి. మధ్యవర్తిత్వపు ప్రార్థన. చూడండి, ఈ మధ్యవర్తిత్వ ప్రార్థనకి ఇంకొకటి రెండు ఉదాహరణలు మాత్రం చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి మనం చేసేటువంటి ఉదాహరణలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇక్కడ ఏంటి అంటే, కోరహు, దాతాను, అభిరాము వాళ్ళు మోషే మీద ఎదురు తిరుగుతారు. దేవుని కోపం వచ్చి వాళ్ళకి నేల నెరవిడిచి వారిని మింగేస్తుంది. అందరికి తెలిసిన విషయం, ఒక్క మాటలో చెప్పేశాం. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఊరుకోరు, మోషేని మళ్ళీ గొనుగుతారు, అహరోనులను మళ్ళీ గొనుగుతారు. గొనిగినప్పుడు మళ్ళీ దేవుని కోపం ప్రజల మీదకి వస్తుంది. 41వ వచనం నుంచి చూడండి. అది సణిగినప్పుడు అది క్షణములో నేను వారిని. అప్పుడు చదవండి అమ్మా, కంటిన్యూ చదవండి. అప్పుడు 48వ వచనం రండి త్వరగా. అది మధ్యన నిలువబడగా. ఎవరెవరికంట? తెగులు వచ్చింది, అటువైపు స్టార్ట్ అయింది. ఈలోపు అహరోను పరిగెత్తుకుంటూ వచ్చి చచ్చిన వాళ్ళ కాడికి బతికిన వాళ్ళ కాడికి మధ్యలో నిలబడి ధూపారతి వేస్తున్నాడు, ధూపం వేస్తున్నాడు. మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు తెగులు ఆగెను. ఆమెన్. ఎవరి వల్ల? మధ్యవర్తి వల్ల, ప్రార్థన వల్ల, విజ్ఞాపన వల్ల. కాబట్టి చూడండి, దేవుని యొక్క కోపాన్ని చల్లార్చేటువంటిది ప్రార్థన. దేవుని యొక్క ఆ తీవ్రతను తగ్గించేటువంటిది ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. ఇది సామాన్యమైనది కాదు మనం చేసేది. ప్రజలు నశించకుండా ఉండాలి అంటే, దేవుని కోపం చల్లారాలంటే విజ్ఞాపన ప్రార్థన కర్తలు కావాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ రెఫరెన్స్, ఇక్కడ కూడా అండర్లైన్ చేసుకోవాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆమెన్. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? ఆ జ్ఞాపకకర్తలారా అన్నాడు, కానీ అక్కడ విజ్ఞాపనకర్తలారా అని పిలుపది.
జ్ఞాపకం చేసేవాళ్ళారా అంటే ఏంటి? ఆయన ఇచ్చిన మాటలను ఆయనకు జ్ఞాపకం చేసేవాళ్ళారా, విజ్ఞాపన చేసేవాళ్ళారా, యెహోవా విజ్ఞాపనకర్తలారా. వాళ్ళకి ఏం పిలుపు ఉందంటే, మీరు విశ్రమించవద్దు, ఆయనను విశ్రమింపనీయవద్దు. మీరు విశ్రమించవద్దు, ఆయనను విశ్రమింపనీయవద్దు. 2 మాటలు. ఇది ఇంపార్టెంట్ కదా. కాబట్టి అట్టి ప్రార్థన చేయాలి. యెరూషలేమును స్థాపించేంత వరకు అంట. 3వ దేవాలయం కట్టబడి సంఘం ఎత్తబడి 1000 సంవత్సరాల పరిపాలన, సంఘం ఎత్తబడేంత వరకు కూడా అటువంటి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం నుంచి పేరా స్టార్ట్ అవుతుంది. అక్కడ దేవుడు ఏమంటున్నాడో చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం. అదేనమ్మా, మీరు చదివి. చాలు. ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే కొండపైన, కొండ కింద ఏం చేశారు వీళ్ళు? దూడను చేసుకొని ఎగురుతున్నారు. అప్పుడు దేవుని కోపం వచ్చింది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు 9వ వచనం. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా ఇక్కడ చూడండి, ఇలాంటి బ్రతిమాలుకునే వాళ్ళు కావాలి. దేవుణ్ణి బ్రతిమిలాడుకునేటువంటి వారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త, మనం ఆ స్థితిలోకి రాగలగాలి. ఇప్పుడు మోషేకు బంపర్ ఆఫర్ వచ్చాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు పక్క తప్పుకో, నేను గొప్ప జనముగా చేస్తాను, వీళ్ళందరినీ కాల్ చేస్తాను అంటే ఏం చేయాలి మరి? మోషే మామూలుగా స్వార్థం ఉంటే పక్కకి వెళ్ళిపోవాలి. యేసయ్య ఏం చేస్తావో చేయి, నీకే చేయని. కానీ మోషే ఏమంటున్నాడు ఇక్కడ? బ్రతిమలాడుతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు ఏం చెప్పావు దేవుడా అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకకర్తలారా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 14వ వచనం. సంతాపపడెను. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే మాట చెప్పాడో వీళ్ళ నాశనం చేస్తా అని, మోషే ప్రార్థన విన్న దేవుడు ఆ ప్రార్థన విని వెంటనే తన మనస్సును కరిగిపోయింది. మోషే బ్రతిమలాడడంతో కరిగిపోయాడు. ఎప్పుడైనా చూడండి, దేవుడు కనికరంతో కదిలిపోతాడు. ఆయన అడగాలి కానీ. కనికరము కలిగిన దేవుడు. ఆమేన్. అటువంటి దేవుడు ఆయన కనికరముతో కదిలిపోయి చేస్తా అన్న శిక్ష వేయకుండా వారిని ఆశీర్వదించాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప మహిమగల దేవుడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అది విజ్ఞాపన ప్రార్థనల యొక్క బలం. అది విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న రహస్యం. అది మనం చేస్తున్నాము, అందులో అనుమానమే లేదు. మళ్ళీ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎందుకు నేను మాట్లాడుతున్నాను, ఎందుకు అదే మాట్లాడను, దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి దాంట్లోనే ఇంకొంచెం అది చేస్తున్నాం కాబట్టి, అది అవసరం కాబట్టి, అది బలం కాబట్టి దాంట్లోనే ఇంకొంచెం పురుకొల్పబడాలి ప్రార్థన కొరకు. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు, వెనుకబాటుతనం అనేటువంటిది ఉండకూడదు. కాబట్టి మన టైం అయింది, 3 minutes ఉంది. కాబట్టి ఆ ప్రార్థన మనం చేయగలగాలి. అట్టి విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వారముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఆఖరిగా ఒక వచనం చదువుకొని మనకు బాగా తెలిసిన నూతన నిబంధనలోని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు.
ఉమ్. ఏంటంట మనం ఏమేమి ఉండాలి మనకి? నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలి అంటే, హ్యాపీగా బ్రతకాలంటే ఏం ప్రార్థన చేయాలి? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. ఇందాక ఎవరో దేశం కొరకు ప్రార్థన అన్నారు కదా, ఇది దేశం కొరకు ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థనలో భాగం. అధికారుల కొరకు, దేశ నాయకుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయకపోతే దానివల్ల జరిగే నష్టం వల్ల పర్యవసానం మన మీద కలుగుతుంది. భారతదేశంలో పార్లమెంటు కొన్ని చట్టాలు చేస్తుంది, రాష్ట్రాల్లో రాష్ట్ర శాసన సభలు కొన్ని చట్టాలు చేస్తాయి. ఆ శాసన సభ గురించి, ఆ పార్లమెంటు సభ్యుల గురించి, ప్రధాని గురించి, రాష్ట్రపతి గురించి, బ్యూరోక్రసీ ఆఫీసర్స్ గురించి మనం ప్రార్థన చేయకపోతే, వాళ్ళు చెడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క పర్యవసానం మన మీద పడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటే వారు నిర్ణయాలు తీసుకోరు, ఆ చట్టాలు ఆ శాసనాలు కావు, అవి అమలు కావు. ఒకవేళ అమలు అయినప్పటికీ దానివల్ల జరిగేటువంటి నష్టం మన మీదకి వ్యక్తిగతంగా రాదు. ఆ స్పృహ క్రైస్తవులకు ఉండాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. అదే దేవుని గురించిన జ్ఞానం అంటే. అది కూడా ఒక భాగం. మనకు సంబంధం లేదు, మన జీతం మనకు వస్తూ ఉంది, మన జీవనోపాధిని మనం కలిగి ఉన్నాం, మనం దెబ్బతింటున్నాం. నన్ను, మా ఆయన్ని, నా కొడుకును, నా కూతుర్ని, మా పప్పిని, కుక్క పిల్లను దీవించండి ప్రభు అని ఆపేస్తే కష్టం. మనం తినేటువంటి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్ని శాసనాల వల్ల నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులు ఉన్నాయి. మత నిరోధక బిల్లులు. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో మనలాగా ఫ్రీగా సువార్త చెప్పుకోవడానికి అవకాశం లేదు. అదే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎంత భయమో. నేను లాస్ట్ జూలై 25 నుంచి 29 వరకు, ఆ నెలాఖరు వరకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాను. 2 పాస్టర్స్ మీటింగ్స్ పెట్టాం. ఉత్తరప్రదేశ్లో వారణాసి దగ్గర ఒక 120 కిలోమీటర్స్లో సోన్భద్ర అని ఒక జిల్లాలో 12 మంది పాస్టర్లు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు 6 మంది విడుదలై బయటకు వచ్చారు. ఇంకొక 40 మందిని కలిపి ఒక 50-60 మందితో పాస్టర్స్ మీటింగ్ పెట్టాం వాళ్ళని ప్రోత్సహించాలని. నాకైతే ముందు రోజు రాత్రి చాలాసేపు నిద్ర పట్ల. ఒక్కొక్క హిస్టరీ ఉంటే ఏ పాస్టర్ని చూడడానికి ఇంకో వాళ్ళ ఇంటి వాళ్ళు వెళ్తే ఆ పాస్టర్ని, ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. ఉడకపోతకు నిద్ర కాదు, నిద్ర రాకపోవడం కాదు, ఉక్కపోత విపరీతంగా ఉండింది అప్పుడు మేము పోయినప్పుడు. దానివల్ల నిద్ర, పెద్ద కూలర్ పెట్టారు. కానీ ఈ ఆలోచనలు బట్టి ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వచ్చి అరెస్ట్ చేస్తారో చెప్పలేం. ఆడున్న 5 దినాలు గుండెలు చేతిలో పెట్టుకొని ప్రార్థన చేసుకొని మీటింగ్లు పెట్టుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, అలహాబాద్ వెళ్ళి, అయోధ్య వెళ్ళి ప్రేయర్ రైడ్ చేసి, బ్రేక్ త్రూ ప్రేయర్ చేసి, అక్కడున్న అపవాది శక్తులకు విరోధంగా ప్రార్థనలు చేసి, అగ్రెసివ్ ప్రేయర్ చేసి వచ్చాం. మొత్తం మీద బయటకు వచ్చాం. మా తర్వాత ఇంకో టీం వెళ్ళారు. వాళ్ళు బీహార్ వెళ్ళారు. వారణాసి వెళ్ళి, వారణాసి నుంచి అక్కడ లోకల్ పాస్టర్ ఉన్నాడు, తెలుగు సేవకుడు, ఆయన తీసుకొని బీహార్ సువార్తకు వెళ్తే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు 2 రోజులు. నేను 3 నెలలు 6 నెలలు అంతేనేమో అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టరు మంచి లేడీ అంట, ఆమె జోక్యం చేసుకొని 2వ రోజుకు బెయిల్ వచ్చేటట్టు ఒప్పుకున్నారు. కొన్నిసార్లు బెయిల్ రావు, లోపలేసి కొడతారు, బట్టలు ఉడదీస్తారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయటకు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే వింటాం మిషనరీల పరిస్థితి. కాబట్టి అటువంటి స్థితులు రాకుండా ఉండాలంటే, మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ముందుగానే ప్రార్థన చేయాలి. దీన్నే మెళకువగలిగిన ప్రార్థన అని కూడా అంటారు ఇంకో భాగంలో. అంటే జరగబోయేటువంటి ఉపద్రవాలను ముందుగానే పసిగట్టి ఊహించి శోధనలో ప్రవేశించకుండాట్లు మెళకువగలిగి ప్రార్థన చేయడం. అట్టి భారం మనకు రావాలి. రైట్. కొన్నిసార్లు అలాంటి ఇబ్బందులు వస్తాయి. మేము డేవిడ్ బాబు గారు చెప్పారు కదా, జార్ఖండ్ వెళ్తున్నాం ఈ నెలాఖరులో. అది కూడా యాంటీ కన్వర్షన్లో ఉన్నటువంటి రాష్ట్రమే
జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలి. దేవుని ఎంత మనం జాగ్రత్తలు తీసుకున్నా దేవుని కాపుదల ఉండాలి. ఆ విజయ్ చెప్తా ఉంటాడు, అన్న బ్రదర్ ఏం పర్వాలేదా బ్రదర్ అంటాను నేను అప్పుడప్పుడు. అంటే అన్న దేవుని చిత్తం అన్నా, మీరు అక్కడ ఉండాలంటే అక్కడ ఉంటారు, ఇక్కడ లోపల ఉండాలంటే లోపల ఉంటారు, అంతా దేవుని చిత్తం అన్నా అంతా దేవుని చిత్తం అన్నా అంటారు. అలహాబాద్ వెళ్ళాం, త్రివేణి సంగమం అని 3 నదులు కలిసే ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే ఒక టోల్ గేట్ ఉంటుంది, టోల్ గేట్ కట్టాలి. నేను ఫ్రంట్ సీట్లో ఇన్నోవాలో కూర్చొని ఉన్నారు, ఆయన వెనకాల మధ్యలో కూర్చున్నాడు. మనం టాప్గా రెడీ అయ్యలేం కదా, ఆయన బడాబాయి హై హెవెన్లీ గవర్నమెంట్ కా డిపార్ట్మెంట్ బండి గాడి హై అంటున్నాడు. అంటే వాడు టప్పిమని గేట్ తీసేసాడు. హెవెన్లీ డిపార్ట్మెంట్ ఏంటంటే వాడికి అర్థం కాల. ఏంటి విజయ్ ఇది అంటే, అన్న వీడికి గుడివాడికి మన డబ్బులు ఇచ్చేది ఏందన్న అని మొదటి మాట. రెండోది పాన్ పరాకు తినేవాడికి గవర్నమెంట్ అంటే ఏంటో, హెవెన్లీ గవర్నమెంట్ అంటే ఏం తెలుసు, నేనే అబద్ధం చెప్పలేదు కదా, నిజమే కదన్న అంటున్నాడు. అలా ఉంటాయి బయటికి వెళ్తే పరిస్థితులు. చాలా చొరవ తీసుకొని పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి కుర్రాడే, 2 పిల్లలు, వారణాసిలో చక్కటి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఎవరు జైల్లో పడితే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ఎవరు జైల్లో పడితే వాళ్ళని బయటికి వచ్చేంత వరకు వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటాడు సేవ చేస్తూనే. ఒక పాస్టర్ గారు జైల్లో పడి ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడి ఎవరు పలకరించే వాళ్ళు లేక ఎవరు రానివ్వట్లా జైల్లో వాళ్ళని. ఇతను కూడా వెళ్తే ఎంత ప్రయత్నం చేసినా రానివ్వలేదంట. చివరికి మెడికల్ క్యాంప్ పెడుతున్నాం జైల్లో అని ₹1,00,000 ఖర్చు పెట్టి 2 రోజులు జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టి ఒక డాక్టర్ని మాట్లాడి, నర్సుని మాట్లాడి, మందులు ఇచ్చి ఆ పాస్టర్ని ఎంకరేజ్ చేసి వచ్చాడు. అట్లన్న లోపలికి వెళ్ళి అట్లా ఉంటాయి ఒక్కొక్క పరిచర్య. కొన్ని పరిచర్యలు కొన్నింటిని చెప్పలేము, సో ఇక్కడ బయటికి పోదు ఈ వీడియో అని కొన్ని చెప్తున్నాం. కొన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి, కానీ వాటన్నిటిలో ఈ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడికి సంతోషం వేసి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎక్కడైతే మోషే విషయంలో చేశాడో, అహరోను విషయంలో చేశాడో, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్స్ విషయంలో చేశాడో, వాటన్నిటిలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన రకాల గురించి తెలుసుకున్నాం. ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణాలు కొన్ని చూసాం, ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే దాంట్లో విజ్ఞాపన ప్రార్థన గురించి చూసాం. విజ్ఞాపన ప్రార్థనల యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం. ఈ 2వ సెషన్లో మరి మీరు ఏం కోరుకుంటే అది చెప్తాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. చక్కగా విన్నారని అనుకుంటున్నాను. ప్రార్థనలోని రకాలు 21 రకాల్లో కొన్ని రకాలను, ఎన్ని ప్రార్థనా అంశములు ఉన్నవని అవి, అలాగే విజ్ఞాపన ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కావాల్సిన ఏదైతే లోపం ఉందో దాన్ని కూడా తెలుసుకున్నాం. మంచిది. ఈ సెషన్ అంతట్లో చక్కగా మీరందరూ ఆలకించారు. దాన్ని ఫలింపు నాకు దయచేయమని ఒక క్లుప్త ప్రార్థన విన్న మెసేజ్ని బట్టి క్లుప్త ప్రార్థన చేసుకొని బ్రేక్ చేసుకుందాము. సిస్టర్ వనలత గారు విన్న వాక్య నిమిత్తం ఒక క్లుప్త ప్రార్థన చేస్తూ ఉండగా అందరం కలిసి, ప్రభువా ఈ వాక్యపు నెరవేర్పు నా జీవితంలో ఉండాలి. చెప్పబడిన నీ దాసుల నోటి నుండి చెప్పబడిన వాక్యములో ఏదైనా నేను సరి చేసుకోవాల్సింది ఉంటే నాకు ఒక అవకాశమే నేను సరి చేసుకోవడానికని అందరం ప్రార్థనలు ఏకీభవించి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థించుకుందాము. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఒక కుటుంబంగా చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప స్థలమును బట్టి, సమయమును బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ప్రార్థన రోజు ప్రార్థిస్తున్నాం కానీ ప్రభా, పట్టుదల కలిగిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. నశించిపోతున్న ఆత్మల పక్షాన ప్రభా భారాన్ని మాకు కలగచేయి ప్రభా. మేమైతే ఇక్కడ నిన్ను స్తుతించగలుగుతున్నాం ప్రభా. నా దేశంలో చాలా ప్రాంతాలు నిన్ను స్తుతించలేకపోతున్నాయి ప్రభా. ధైర్యంగా నిన్ను ఆరాధించలేకపోతున్నాయి ప్రభా. అటువంటి ప్రాంతాల్లో ప్రభా విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు జరిగిన సెషన్లో మాకు తోడుగా ఉన్నావు ప్రభా. మాతో నీవు మాట్లాడావు ప్రభా. ఇక ముందు కూడా ప్రభా మాతో మాట్లాడి ప్రభా
మాకు ఏ వాక్యం అవసరమో ప్రభా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభా మా రాకపోకలో తోడుగా ఉండి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.